అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సిహెచ్ ప్రతాప్ గారు రచించిన స్వార్థమే ఊపిరిగా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రాత్రి 1 సమయం. ఆకాశం చినుకులను రాల్చుతుంటే కిటికీ పక్కన కూర్చొని ఉన్న వెంకట్రావుకు నిద్ర పట్టడం లేదు. అతని మనసు, హృదయం నిండా భారం, బాధ మరియు దుఃఖం నిండిపోయాయి. గతం గురించి ఆలోచిస్తున్న అతడి కళ్ల ముందు భార్య సుశీల ముఖం, ఆమె చివరి క్షణాల్లో అనుభవించిన నరకం, పలికిన మాటలు మెదులుతున్నాయి. నేను వెళ్ళిపోతున్నాను వెంకట్రావు. ఈ లోకంలో ఎవ్వరికీ భారం కాకుండా బ్రతుకుదాం అనుకున్నాం కదా. చివరికి మన పిల్లలకే భారమయ్యాం. వాళ్లు మనల్ని తిరస్కరించారు. చాలా దారుణంగా చూశారు. మనం ఎంతో త్యాగం చేశాము, కానీ వాళ్లు వాటిని గుర్తించలేదు అంటూ ఆమె తుదిశ్వాస విడిచినప్పుడు అతని గుండె ముక్కలైంది. వెంకట్రావు ఓ సాధారణ ప్రభుత్వ ఉద్యోగి, భార్య సుశీల గృహిణి. వారికి 2 పిల్లలు. పెద్దవాడు రామ్, చిన్నది నళిని. ఇద్దరినీ ప్రాణం పెట్టి పెంచారు. తను రోజుకి 16 గంటలు ప్రైవేట్ కార్యాలయంలో క్లర్కుగా పనిచేస్తే సుశీల ఇంటిని, పిల్లలను కంటికి రెప్పలా చూసుకునేది. పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆశతో తమ కోరికలన్నింటినీ చంపుకున్నారు. కొత్త బట్టలు కొనలేదు, కొత్త సినిమా చూడలేదు, విహారయాత్రలకు వెళ్లలేదు. చివరికి డబ్బు ఆదా చేయటం కోసం తమ దగ్గరి బంధువులు వివాహాలకు కూడా హాజరు కాలేదు. ఆ డబ్బులన్నీ పిల్లల చదువుల కోసం దాచారు. రామ్, నళిని ఇద్దరూ ఇంజనీరింగ్ పూర్తి చేసి ముంబైలో స్థిరపడ్డారు. వారు ఒక బహుళజాతి సంస్థలో చేరి మంచి జీతాలు సంపాదిస్తున్నారు. తమ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని వాళ్లు గర్వపడ్డారు. కొంతకాలానికి నళిని అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉన్న ఒక అబ్బాయితో ప్రేమలో పడి అతనిని పెళ్లి చేసుకుంది. వరుడి తల్లిదండ్రులు ఆడంబరమైన వివాహం చెయ్యాలని మరియు కట్నంగా అనేక బహుమతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పెళ్లి కోసం వెంకట్రావు దంపతులు తమ జీవితాంతం కూడబెట్టిన 60 లక్షల రూపాయలను ఖర్చు చేశారు. నళిని వివాహం ఘనంగా జరగాలని, ఎవరి ముందు తమ పరువు పోకూడదని వాళ్లు భావించారు. ఆ పెళ్లి కోసం వాళ్ల పొదుపు మొత్తం ఖర్చయిపోయింది. కాని వారికి సంతోషమే చాలు. కొద్ది రోజులకే రామ్ కూడా తన కార్యాలయంలో పనిచేసే ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రామ్ భార్యకు అహంకారం ఎక్కువ. ఆమె ఒక ధనిక కుటుంబం నుండి వచ్చింది. రామ్ కుటుంబ నేపథ్యం నచ్చకపోయినా అతని ఆకారం, అందం మరియు తెలివితేటలను చూసి ఆమె అతన్ని ప్రేమించి వివాహానికి అంగీకరించింది. రామ్ భార్యకు తమ అత్తమామల మీద మంచి అభిప్రాయం లేదు. మీ నాన్నగారు వాళ్లంతా చెల్లెలి పెళ్లికే మొత్తం ఖర్చు చేశారు, మనకేమీ మిగల్చలేదు అని ఆమె తరచుగా రామ్ని పురికొల్పేది. రామ్ కూడా ఆ మాటలకి అంగీకరించడం మొదలుపెట్టాడు. తల్లిదండ్రుల మీద రామ్లో క్రమంగా కోపం, అసహనం పెరిగాయి. వారిద్దరూ వెంకట్రావు ఇంటికి వెళ్లటం కూడా తగ్గించారు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న వెంకట్రావు ఒక సొంత ఇల్లు కూడా కొనలేకపోయాడు. అప్పటికే వారి వయసు పైబడింది. వెంకట్రావుకి 65 ఏళ్లు, సుశీలకి 60. సరిగ్గా అదే సమయంలో సుశీలకు క్యాన్సర్ అని తెలిసింది. ఆ మాట విన్న వెంటనే వెంకట్రావు కాళ్ల కింద భూమి కదిలినట్టుగా అయింది. సుశీలను బ్రతికించుకోవాలంటే చాలా డబ్బు కావాలి. అతని దగ్గర బ్యాంకులో పైసా కూడా లేదు. అందువల్ల తన భార్యకు సరైన వైద్యం అందించటానికి వెంకట్రావు తన పిల్లలను సహాయం కోసం అడిగాడు. రామ్, నాయనా, నీ అమ్మకి ఆరోగ్యం బాగాలేదు. ఆమె ప్రతి క్షణం బాధపడుతోంది. ఆమెకు ఒక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో ప్రత్యేక చికిత్స అవసరం. డాక్టర్లు చాలా డబ్బు ఖర్చవుతుందని చెప్పారు. నా దగ్గర అంత డబ్బు లేదు. మన రోజువారీ అవసరాలను కూడా చూసుకోవటం చాలా కష్టంగా ఉంది. ఎలాగైనా నువ్వు సహాయం చెయ్యాలిరా. నువ్వు కొంత డబ్బు సహాయం చేస్తే నీ తల్లి బతికి ఈ కష్టం నుండి బయటపడుతుంది అంటూ వెంకట్రావు రామ్ని వేడుకున్నాడు. రామ్ ఎలాంటి ఇష్టం చూపకుండా చాలా ఉదాసీనంగా అన్నాడు. నాన్నా, మీరంతా చెల్లెల పెళ్లికే ఖర్చు చేశారు. ఇప్పుడు నా పెళ్ళయింది. నాకు నా భార్య, మా జీవితాలు ఉన్నాయి. మేము ఇటీవల ముంబైలో ఒక ఫ్లాటు, ఒక కొత్త కారు కొనుక్కున్నాము. మేము ఈఎంఐల రూపంలో చాలా డబ్బు చెల్లించాలి. మేం కూడా ఆర్థిక సంక్షోభంలోనే ఉన్నాము. నేనెలా సహాయం చేయగలను అని కఠినంగా అన్నాడు. నాయనా, నువ్వు మా ఒక్కగానొక్క కొడుకువి. మా కష్టం నీకు తెలీదా? మేము చేసిన త్యాగాలన్నీ వృధాగా పోయాయా అంటూ వెంకట్రావు గుండె పగలేలా ఏడ్చాడు. మీరు చాలా త్యాగాలు చేశామని దయచేసి మళ్లీ మళ్లీ చెప్పకండి. తల్లిదండ్రులుగా మా కోసం ఖర్చు చేయటం, మా అవసరాలను చూసుకోవటం మీ బాధ్యత
అంతేకాకుండా అసలు ఆ పెళ్లి అంత ఆడంబరంగా చేయాల్సిన అవసరం ఏముంది? మీరు డబ్బులు మిగిలిస్తే ఈరోజు మాకివ్వచ్చు కదా అంటూ రామ్ అరిచాడు. ఆ తర్వాత, దయచేసి ఇకపై డబ్బుల కోసం మాకు ఫోన్ చేయకండి. మీకు సహాయం చేసే స్థితిలో మేం లేము. దయచేసి అమ్మను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళండి. అక్కడ చికిత్స ఉచితంగా లభిస్తుంది అని కూడా అన్నాడు. వెంకట్రావుకి ఏమీ అర్థం కాలేదు. నా తప్పేంటి? మా పెంపకంలో ఏం తప్పు జరిగింది? వాడు ఇంత కఠినంగా ఎందుకు మారిపోయాడు అంటూ బాధపడ్డాడు. మీరు మీ ఇద్దరి కోసమే మీ జీవితమంతా త్యాగం చేశారు. మేం మీ ఇద్దరి కోసమే మా జీవితమంతా త్యాగం చేశాము. మీరు మీ నాన్నని ఎందుకు నిందిస్తున్నారు అంటూ సుశీల బలహీనంగా మాట్లాడటానికి ప్రయత్నించింది. రామ్ కోపంతో, చెల్లెలికి అంత ఖర్చు పెట్టారు కదా, ఆవిడ్ని అడగండి అన్నాడు. వెంకట్రావు నిస్సహాయుడయ్యాడు. వెంకట్రావు నళినికి ఫోన్ చేశాడు. అమ్మా నళిని, మీ అమ్మకి క్యాన్సర్. చాలా డబ్బు అవసరం. నా దగ్గర ఏమీ లేదు. దయచేసి మాకు సహాయం చెయ్యమ్మా అని ప్రాధేయపడ్డాడు. కాని నళిని భర్త ఫోన్ తీసుకొని, మామయ్య గారు, మాకెన్నో ఖర్చులున్నాయి. మీరు చేసిన పెళ్లికి మేం డబ్బులు అడుక్కోవాలా? మరోసారి డబ్బుల కోసం ఫోన్ చేస్తే మీ అమ్మాయికి డైవర్స్ ఇచ్చేసి ఇండియా పంపించేస్తాను అని బెదిరించాడు. ఆ మాట విన్న నళిని మాట్లాడలేకపోయింది. వెంకట్రావు హృదయం బద్దలైంది. తమ పిల్లల కోసం తను త్యాగం చేసిందానికి ఇదా ప్రతిఫలం? సుశీలను బ్రతికించుకోవటానికి వెంకట్రావు 65 ఏళ్ల వయసులో మళ్లీ ఒక పార్ట్ టైం ఉద్యోగంలో చేరాడు. ఉదయం నుండి రాత్రి వరకు పనిచేశాడు. అతని ఆరోగ్యం క్షీణించింది. శరీరంలో శక్తి తగ్గిపోయింది. కాని సుశీలను బ్రతికించుకోవాలనే పట్టుదలతో కష్టపడ్డాడు. సుశీల ఆరోగ్యం రోజురోజుకి క్షీణించింది. ఆమెకు నిరంతరం నొప్పి ఉండేది. కనీసం నిద్ర కూడా లేకుండా ఆమె బాధపడేది. డాక్టర్లు సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అవసరం, లేకపోతే ఈ బాధ తగ్గదు. అంతేకాకుండా మీరు చికిత్స ఆలస్యం చేస్తే ఆమె బ్రతక్కపోవచ్చు అని స్పష్టం చేశారు. కాని ఆ వైద్యానికి లక్షల ఖర్చవుతుంది. వెంకట్రావు దగ్గర ఆ డబ్బు లేదు. తన భార్య బాధపడుతుంటే కనీసం ఆ బాధను తగ్గించడానికి కూడా తాను ఏమీ చెయ్యలేకపోతున్నానని వెంకట్రావు తీవ్రమైన నిస్సహాయతకు గురయ్యాడు. మెల్లగా అతను డిప్రెషన్లోకి జారిపోయాడు. సుశీల చివరి రోజుల్లో ఆమె పడిన వేదన వర్ణనాతీతం. పిల్లల్ని చూడాలనుంది. దయచేసి వారిని ఒక్కసారి రమ్మనమని అడుగు. వారిని చూసిన తర్వాత నేను ఈ లోకం నుంచి తృప్తిగా వెళ్ళిపోతాను అని సుశీల ప్రతిరోజు వెంకట్రావుని అడిగేది. వెంకట్రావు రామ్కి, నళినికి పదే పదే ఫోన్ చేసి, మీ అమ్మ మిమ్మల్ని చూడాలని తపన పడుతోంది. దయచేసి ఒక్కసారి వచ్చి చూడండిరా అని వేడుకున్నాడు. కాని ఇద్దరూ వారి వారి బిజీ జీవితాల్లో మునిగిపోయారు. నళిని, ఇప్పుడు ఇండియాకి ఫ్లైట్ టికెట్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయి. 3 నెలల తర్వాత ఆఫ్ సీజన్ మొదలవుతుంది. అప్పుడు నేను రాగలను. పైగా సెలవు దొరకటం చాలా కష్టం. అది జీతం కోల్పోవడానికి కూడా దారి తీయొచ్చు అని చెప్పింది. నాన్న, మాకు పని ఎక్కువ. ఆఫీస్లో లీవ్ దొరకదు. వీలు చూసుకుని వస్తాంలే అని సాకులు చెప్పి తప్పించుకున్నారు ఇద్దరు. సుశీల కళ్ళు పిల్లల కోసం ఎదురు చూస్తూనే మూతపడ్డాయి. ఆమె తుది శ్వాస విడిచే ముందు, నా పిల్లల్ని చూడాలని కోరిక తీరకుండానే వెళ్ళిపోతున్నాను అంటూ నిశ్శబ్దంగా తుది శ్వాస విడిచింది. ఆమె మరణం తర్వాత కూడా రామ్, నళిని రాలేదు. నాన్నా, మాకప్పుడే లీవ్ దొరకదు. మీరక్కడ అంత్యక్రియలు పూర్తి చేయండి అని ఫోన్లో చెప్పారు. సుశీల అంత్యక్రియల కోసం కూడా వారి నుంచి ₹1 కూడా సహాయం అందలేదు. వెంకట్రావు తన స్నేహితుల దగ్గర అప్పు చేసి చివరి కర్మలు పూర్తి చేశాడు. సుశీల అంత్యక్రియలు ముగిసిన తర్వాత 2 నెలలకు రామ్, నళిని కుటుంబం వచ్చారు. వారి ముఖాల్లో ఎలాంటి పశ్చాత్తాపం లేదు. వెంకట్రావుకి అండగా నిలబడిన కొందరు స్నేహితులు, సన్నిహితులు రామ్, నళిని కుటుంబాన్ని కలవటానికి వచ్చారు. చూడండి పిల్లలు, మీ తల్లిదండ్రులు మీకోసం సర్వం త్యాగం చేశారు. మీ తల్లి బాధపడుతుంటే కనీసం చూడటానికి కూడా రాలేదు మీరు. ఆమె చివరి కోరిక కూడా తీర్చలేదు అని ఒక బంధువు ఆగ్రహంతో నిలదీశాడు. రామ్ భార్య కోపంగా, మేమేం చేశాం? వాళ్ల పొదుపు మొత్తం కూతురు పెళ్లికే కదా ఖర్చు చేశారు. మాకివ్వకపోతే పోయారు. కనీసం వారి కోసమైనా దాచుకుని ఉండాలి కదా అంది రామ్ భార్య. మేము విదేశాల్లో ఉంటున్నాము. ఇక్కడ జీవితం చాలా కష్టంగా ఉంటుంది. భారతదేశంలో ప్రజలు ఉదయం 9 నుండి సాయంత్రం 5 వరకు పనిచేసినట్లు ఇక్కడ మాకుండదు. మా అధికారిక బాధ్యతలని పూర్తి చేసుకున్న తర్వాత మాత్రమే మేమిప్పుడు రాగలిగాము అంది కూతురు.
ఆ మాటలకు బంధువులు, శ్రేయోభిలాషులు ఆశ్చర్యపోయారు. వారి ఉదాసీన వైఖరిని చూసి తీవ్రంగా మండిపడ్డారు. రామ్ నళినిని చీడపురుగులు చూసినట్టుగా చూశారు. ఆ మాటలు విన్న రామ్, నళిని తలలొంచుకున్నారు. ఆ మాటలు వారిని ఏవైనా మార్చాయా? బహుశా లేకపోయుండొచ్చు. సమాజం కోసమైనా తండ్రి బాధ్యతను తీసుకోవటం మంచిదని వారు గ్రహించారు. కాని వెంకట్రావుకి మాత్రం ఆ మాటలతో ఆగిపోయిన కాలం మళ్లీ కదిలినట్టుగా అనిపించింది. తన జీవితం, తన త్యాగం, తన బాధ అన్నీ ఆ క్షణంలో వారి స్వార్థానికి బలైపోయాయి. ఇక తనలో మిగిలింది కేవలం భారం, నిస్సహాయత మరియు ఒక అంతులేని మౌనం మాత్రమే. అంతా అయిపోయాక వెంకట్రావు కూర్చొని ఉండగా రామ్, నళిని అతని దగ్గరకొచ్చారు. నాన్నా, మాకు మా తప్పు అర్థమైంది. మీరింక మా దగ్గరే ఉండండి. రామ్ ఇంటిలో 6 నెలలు, మా ఇంట్లో 6 నెలలు ఉండొచ్చు. లేకపోతే మీరు ఈ ఊర్లోనే ఉండాలని నిర్ణయించుకుంటే మాకోకే. మీ జీవన ఖర్చులను మేమిద్దరం పంచుకుంటాము అంది నళిని. వెంకట్రావు వారి వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వులో బాధ, కోపం, నిస్సహాయత స్పష్టంగా కనిపించాయి. నాయనా, అమ్మా, మీకు నా ప్రేమ అవసరం ఉన్నప్పుడు, నాకు మీరు సహాయం అవసరం ఉన్నప్పుడు మీరు కనబడలేదు. ఇప్పుడు నా భార్యను నేను కోల్పోయినప్పుడు, నా ఆశలన్నీ చనిపోయినప్పుడు మీరు నన్ను అడుగుతున్నారు. మీకు కన్న తల్లిదండ్రుల కంటే డబ్బే ముఖ్యమైంది అంటూ వెంకట్రావు వారి ముఖాల్లోకి చూసి నిలదీశాడు. ఆ క్షణం రామ్, నళిని ఏమీ మాట్లాడలేకపోయారు. వారి తలలు వంచుకున్నారు. వెంకట్రావు తన మనసులోని మాటలను పిల్లలకు చెప్పడం కొనసాగించాడు. పిల్లలు, మన జీవితాల్లో చాలా మందికి చాలా వస్తువులుండవు. కాని మాకన్నీ ఉన్నాయి. మాకు దృఢ సంకల్పం ఉండేది, గొప్ప విలువలుండేవి, ఆత్మ గౌరవం ఉండేది. మేమీ 3 ఆస్తులను మీలో నింపడానికి కష్టపడ్డాము. తల్లిదండ్రులు తమ పిల్లల జీవితాలను చాలా విధాలుగా తీర్చిదిద్దుతారు. మా ఆస్తులను, భవిష్యత్తును మీకోసం త్యాగం చేశాం. కాని మీరు మీ జీవితాలను మీ స్వార్థంతో చెడగొట్టుకున్నారు. మన కోసం మన తల్లిదండ్రులు చేసిన త్యాగాలను అశ్రద్ధగా తీసుకుంటాము. వారు మన దగ్గర ఉన్నంతవరకు వారిని నిర్లక్ష్యం చేస్తాము. వారు మనల్ని విడిచి వెళ్లిన తర్వాత పశ్చాత్తాపంతో దీర్ఘకాలం బాధపడతాము. మాలా బాధపడే ఎందరో తల్లిదండ్రులకి 2వ అవకాశం ఇవ్వాలని దేవుణ్ణి వేడుకుంటాము. ఈ పశ్చాత్తాపం మీ జీవితాలను శాశ్వతంగా బాధించకూడదు. ఎందుకంటే మీ తల్లి చివరి కోరిక ఒక్కసారి మిమ్మల్ని చూడాలి అని. ఆమె కోరిక నెరవేరకముందే ఆమె వెళ్లిపోయింది. నా గుండె బద్దలైంది. ఎందుకంటే ఆమె తన చివరి క్షణాల్లో కూడా మీకోసం ఎదురు చూసింది. నేనిప్పుడు ఒంటరిగా ఉన్నాను. నేనిప్పుడు ఒక వృద్ధాశ్రమంలో చేరాలని నిర్ణయించుకున్నాను. అక్కడ నాకు తోడుగా ఎవరూ ఉండరు. కాని ప్రస్తుత పరిస్థితుల్లో ఇదే ఉత్తమమైన నిర్ణయం అని నేను భావిస్తున్నాను. నా జీవితపు చివరి దశలో ఎవరికీ భారం కాదల్చుకోలేదు, ముఖ్యంగా మీకు అని వెంకట్రావు చాలా దృఢంగా అన్నాడు. రామ్, నళిని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి. కాని ఆ కన్నీళ్లు వారి తప్పులను చూపిస్తున్నాయి. వెంకట్రావు తన చివరి మాటలుగా, పిల్లలు, మీ తల్లిదండ్రులను ప్రేమించండి. వారి మీకోసం చేసిన త్యాగాలను మీరు గౌరవించాలి. మీరు వారికిచ్చిన దానికంటే వారు మీకిచ్చింది ఎక్కువ. చివరికి మీ దగ్గర అన్నీ ఉన్నా మీరు మీ తల్లిదండ్రులను కోల్పోతారు. ఆ కోల్పోయిన ప్రేమ మీకు ఎప్పటికీ దొరకదు అంటూ వెంకట్రావు అక్కడి నుండి వెళ్లిపోయాడు. వెంకట్రావు వెళ్లిన తర్వాత రామ్, నళిని ఒకరి కళ్లలోకి మరొకరు చూసుకున్నారు. వారి హృదయాలు బద్దలయ్యాయి. కాని ఆ పశ్చాత్తాపం వారికి ఎప్పటికీ నిలబడదు. ఎందుకంటే వారు ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు. నేటి సమాజంలో వేగంగా మారుతున్న జీవన విధానం ఒక చేదు వాస్తవాన్ని మన ముందుంచుతోంది. పిల్లల చదువులు పూర్తి చేసి ఉద్యోగాలు సంపాదించి తమ కుటుంబాలను ఏర్పరచుకుంటున్నారు. కాని ఆ ప్రక్రియలో తల్లిదండ్రులను పక్కన పెట్టడం, వారిని భారంగా భావించడం పెరుగుతోంది. వృద్ధాప్యంలో శారీరకంగా బలహీనులు, ఆర్థికంగా అసహాయులైన తల్లిదండ్రులు సొంత పిల్లల వద్ద ఆశ్రయం పొందలేక వృద్ధాశ్రమాల బాట పడుతున్నారు. ఇది మన సంస్కృతి, మన కుటుంబ వ్యవస్థకు పెద్ద దెబ్బ. తల్లిదండ్రులు తమ జీవిత సుఖాలను త్యజించి పిల్లల కోసం ఎన్నో కష్టాలు పడతారు. కాని వారే వృద్ధాప్యంలో నిర్లక్ష్యం ఎదుర్కోవటం అత్యంత బాధాకరం. పిల్లలు తమ కెరీర్పై దృష్టి పెట్టడం తప్పు కాదు. కాని అదే సమయంలో తల్లిదండ్రుల పట్ల ఉన్న బాధ్యతను విస్మరించడం మాత్రం క్షమించరాని నేరం. వారిని ఆదరించండి, వారి ఆరోగ్యాన్ని చూసుకోండి. వారితో గడపడం పిల్లల ధర్మం. వేమన చెప్పినట్లు, తల్లిదండ్రుల పాలు త్రాగి పెరిగినవాడు వారిని మరచిన తాతనై తల వంచును. ఈ పద్యం మనకు గొప్ప పాఠం చెబుతుంది.
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసిన సంతానం చివరికి పశ్చాత్తాపంలో ములుగుతుంది. సమాజం ఎంత ఆధునికమైనా తల్లిదండ్రుల త్యాగాలకు ప్రతిఫలం ఇవ్వడం మన ప్రధాన కర్తవ్యం. వారిని సంతోషంగా, గౌరవంగా ఉంచడం ద్వారానే మనం మన సంస్కృతి, మన మానవత్వాన్ని కాపాడగలం. గుర్తుంచుకోండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.